ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాతో ఇన్నాళ్ళు గుట్టుగా ఇంట్లో బ్రతికాము, కానీ నువ్వు పరువు మొత్తం తీసేసి కోర్టుకు ఇచ్చేసావు కదరా, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రసాద్ మాత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి మాత, ఏంటి మేము పరువు తీసేసామా, ఇంట్లో విలువ ఇవ్వని కోడలు ఉంటే ఎలా ఉంటుందో మీరే చూస్తున్నారు కదా, మామయ్య గారికి ఎదిరించి, అలాంటిది చిన్న మామయ్యని ఎదిరించదా ఏంటి, మా వాటాలు మాకు ఇచ్చేస్తే మేమే క్షేమంగా బ్రతుకుతాం, ఎవరి కింద ఉండవలసిన అవసరం లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో లాయర్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఈ కోర్టు నోటీస్ పంపించింది నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అక్కడికి వచ్చి, ఏంటి కోర్టు నోటీస్ మీరే పంపించారు, అవునా, మరి ఇంట్లో వాటాలు పంచాలి, ఎవరు పంచాలి, పెద్దవాళ్ళే కదా పంచాలి, అవి ఎవరికి దక్కుతాయో, వారసులకు దక్కుతాయా లేకుంటే మనవళ్ళకు దక్కుతాయా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న లాయర్ మాత్రం, అవును, మనవళ్ళు అంటే మనవళ్ళకే దక్కుతాయి అని చెప్పేసి అంటాడు. అంతలో అక్కడున్న కావ్య మాత్రం, అవునా, మరి మీరు ఎందుకు ఇలా పంపించారు, అయినా మీరు ఇంతకీ లాయర్ అయినా ఇలా చేయవలసిన అవసరం ఉందా వినగానే అక్కడున్న లాయర్ మాత్రం, అవును, అలా ఎప్పటికీ జరగకూడదు, మన వాళ్ళకు మాత్రమే ఈ కోర్టు నోటీస్ వేస్తే వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా, కోర్టు నోటీస్ మన వాళ్ళు పంపించాను, అయితే నా కొడుకుతోనే నేను పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో కవి అక్కడికి వస్తూ అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావా అమ్మ అని చెప్పేసి